అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్, హమాస్ కు ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు, స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హమాస్ చెరలో ఉన్న మిగిలిన బందీలను విడుదల చేయాలి అని, వారి దగ్గర ఉన్న మృతదేహాలను కూడా అప్పగించాలి అని హుకుం జారీ చేశారు. ఒకవేళ అలా చేయకపోతే ఇజ్రాయెల్కి కావలసినవన్నీ కూడా నేను పంపిస్తాను, ఒక్క హమాస్కు చెందిన వారిని కూడా ఉంచము, అందరినీ టార్గెట్ చేస్తాము అంటూ ఆయన హెచ్చరికను జారీ చేశారు. గాజాను మరింత నాశనం చేస్తామంటూ హెచ్చరిక జారీ చేశారు. ఇప్పటికే ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధంతో గాజా నలిగిపోయింది, గాజా నామరూపాలు లేకుండా మారిపోయింది, గాజా శ్మశాన దిబ్బగా మారిపోయింది. హమాస్ చెరలో ఉన్నవారిని ఇటీవల జరిగిన ఒప్పందంలో భాగంగా కొంతమందిని విడుదల చేయాలి అంటూ అమెరికా సూచనలు జారీ చేసింది. దానికి ఇజ్రాయెల్ అంగీకరించింది, కానీ హమాస్ మాత్రం అంగీకరించలేదు. దీంతో హమాస్కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ మీరు మీ దగ్గర బందీలుగా ఉన్న వారిని విడుదల చేయకపోతే గాజాను మరింత నాశనం చేస్తామంటే హెచ్చరికను జారీ చేశారు. బందీలను విడుదల చేయాలి అంటూ ఇదే నా లాస్ట్ వార్నింగ్ అంటూ ట్రంప్ ట్వీట్ కూడా చేశారు. హలోనా లేక గుడ్ బైనా, ఏది కావాలో మీరే నిర్ణయించుకోండి అంటూ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మరణించిన వారి మృతదేహాలను కూడా తిరిగి ఇవ్వాలని, లేకపోతే తగిన ఫలితాన్ని అనుభవిస్తారు అంటూ ట్రంప్ హెచ్చరిక జారీ చేశారు. అవసరమైతే ఇజ్రాయెల్కి కావాల్సినవన్నీ కూడా పంపిస్తా, ఇజ్రాయెల్కు అవసరమైన సామాగ్రి, యుద్ధ సామాగ్రి అంతా కూడా పంపిస్తా అంటూ ట్రంప్ చెప్తున్నారు. నేను చెప్పినట్టు చేయకపోతే ఒక్క హమాస్ సభ్యుడు కూడా ఉండడు అంటూ ట్రంప్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. మీ వద్ద బందీలుగా ఉన్న వారందరినీ కూడా వెంటనే విడుదల చేయాలి అని. దీనికి హమాస్ మాత్రం వ్యతిరేకిస్తూ వస్తోంది. ఇటీవల ట్రంప్ అధికారిక బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా హమాస్ గురించి మాట్లాడారు, గాజా గురించి మాట్లాడారు. గాజాలో ఉన్న పాలస్తీనీలందరూ గాజాను ఖాళీ చేస్తే మేము గాజాను దత్తత తీసుకుంటాం, గాజాను పునర్నిర్మిస్తాం, కొన్ని సంవత్సరాల సమయం పట్టినప్పటికీ కూడా గాజాను ఒక అందమైన నగరంగా మారుస్తాము, అన్ని సౌకర్యాలు గల నగరంగా మారుస్తాము అంటూ ట్రంప్ గాజా గురించి మాట్లాడారు. ఇప్పుడు హమాస్కు మరోసారి వార్నింగ్ ఇచ్చారు. మీరు మీ దగ్గర ఉన్న బందీలను విడుదల చేయాలి, మీ దగ్గర ఉన్న మృతదేహాలను కూడా అప్పగించాలి, లేని పక్షంలో ఇదే నా లాస్ట్ వార్నింగ్, మీలో ఒక్క సభ్యుని కూడా నేను ఉంచను, ఇజ్రాయెల్ కావాల్సినవన్నీ కూడా నేను సమకూర్చుతా అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇప్పుడు మళ్ళీ ట్రంప్ వార్నింగ్ వైపే ప్రపంచ దేశాలు చూస్తూ ఉన్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సచిన్ అందిస్తారు. సచిన్, ఇప్పటికే హమాస్ విషయంలో ట్రంప్ చాలా సీరియస్గా ఉన్నారు, ఇప్పుడు లాస్ట్ వార్నింగ్ అంటూ ఉన్నారు. ఈ పరిణామాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఎందుకంటే గతంలోనే ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన సిచ్యువేషన్ చూద్దాం హమాస్ విషయంలో. ఎందుకంటే ఆయన ఒకటే చెప్పాడు, లాస్ట్ వార్నింగ్ అంటూ. ఐ థింక్ ఒక 2 weeks or 3 weeks బిఫోర్ ఆయన ఇచ్చిన వార్నింగ్ అది. ఎందుకంటే ఇదే ఆఖరి వార్నింగ్ అంటూ 2 సార్లు ఇచ్చిన తర్వాత ఇజ్రాయెల్ కూడా దుందుడుగా ముందుకు వెళ్ళింది. ఇజ్రాయెల్ కూడా ఒకటే చెప్పుకొస్తుంది, గాజా నుంచి హమాస్ ఖాళీ చేస్తారు, మరి ముఖ్యంగా తమ బంధువులను పూర్తిగా విడుదల చేసి తమకు అప్పగించాలంటూ కూడా ఇటు ఇజ్రాయెల్ ఫోర్స్ కూడా చేస్తుంది. గాజాకి చుట్టూతో కూడా తమ సైన్యాన్ని కూడా మోహరించిన సందర్భాన్ని మనకు గుర్తు చేసుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రంప్ ఏం చేయబోతున్నారు? ఎందుకంటే హమాస్ ఒకటే చెబుతోంది, ఇక్కడ ఇజ్రాయెల్ ని ముందుగా నువ్వు తలచి చెప్పు, ఇజ్రాయెల్ కాల్పుల ఉల్లంఘనకు పాల్పడింది, మేమైతే బాగానే ఉన్నాం, ఇజ్రాయెల్ మాత్రమే కాల్పుల ఉల్లంఘనకు పాల్పడుతుంది, ముందు ఇజ్రాయెల్ ని కంట్రోల్లో పెట్టుకోవాలంటూ చెప్తున్న సందర్భంలో ఆ తర్వాత ఇజ్రాయెల్ దుందుడుకు చర్య వల్లే మేము బందీల విడుదలని ఆలస్యం మీరే చేస్తున్నారు, బందీల ఆలస్యం మీ వల్లే అవుతోంది, మాకు సంబంధం లేదంటూ కూడా హమాస్ చెప్పింది. కానీ ఇక్కడ హమాస్ అలా బెదిరించిన తర్వాత కూడా 2 రోజుల తర్వాత 2-3 అలా విడిచిపెట్టిన సందర్భాన్ని కూడా మనం చూసాం. ఆ తర్వాత ట్రంప్ ముఖ్యంగా తర్వాత బహుశా ఆయన విదేశీ పర్యటన కావచ్చు, లేదా విదేశీ ప్రతినిధులు కావచ్చు, లేకపోతే వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన భేటీ కావడం, బహుశా దీని మీద పెద్దగా కాన్సన్ట్రేషన్ చేయలేదా అనే క్వశ్చన్ కూడా రైజ్ అయింది. కానీ ఇప్పుడు చూసుకుంటే తిరిగి మళ్ళీ హమాస్ విషయంలో ఆయన దుందుడుగా ముందుకు వెళ్ళడం చాలా ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఒకవేళ ఇజ్రాయెల్ కి సంబంధించి ఇక్కడ ఇజ్రాయెల్ ప్రస్తావన తీసుకురాలేదు, మరి ముఖ్యంగా ఇజ్రాయేలీలను తిరిగి పంపించాలి, లేకపోతే ఆ మృతుల కుటుంబాలను పంపించాలి, ఇన్ఫాక్ట్ మృతులను మరి ముఖ్యంగా మృతదేహాలను తిరిగి పంపించాలి, లేని పక్షంలో హమాస్ ఇంకా దారుణమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు పశ్చిమ దేశాలకు ముఖ్యంగా పశ్చిమాసియాలో ఒక యుద్ధ వాతావరణాన్ని మరి ఇక్కడ మేల్కొన్నట్టుగా అయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ కి సంబంధించి ఏం చేయబోతున్న ఆసక్తికరంగా కన్నా ఇక్కడ
ట్రంప్ ఏం చేయబోతున్నాడు అనేది ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. ఎందుకంటే ఇక్కడ నేరుగా ట్రంప్ యుద్ధంలోకి దిగే అవకాశాలు ఉన్నాయంటూ హమాస్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ట్రంప్ బెదిరింపులకు హమాస్ రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పటికే ట్రంప్ ఇలా బెదిరించడాన్ని కొన్ని దేశాలు తప్పుపడుతూ ఉన్నాయి. హమాస్ కు మద్దతు పలుకుతున్న దేశాలు ట్రంప్ ను తప్పుపడుతూ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ ఒక్క హమాస్ సభ్యుని కూడా ఉంచును అంటూ వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో హమాస్ ఏదైనా వెనక తగ్గే అవకాశం ఉందా? హమాస్ వెనక్కి తగ్గుతుందా అనే మాటకి వెనక్కి తగ్గుతున్నట్టే కనిపిస్తోంది. అంటే మా నోటి మాటగా కాస్త దుందుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ కానీ చేతుల్లోకి వచ్చిన మాత్రం కాస్త భయపడుతోంది. ఇటు ట్రంప్ చర్యల మీద కాస్త భయాన్ని అయితే మాత్రం వ్యక్తం చేస్తోంది. ఎందుకంటే ప్రపంచ దేశాలకు ముఖ్యంగా ఇటు ఇజ్రాయెల్ కి మద్దతుగా నిలుస్తున్న అమెరికా వినిపిస్తున్న గళం కన్నా మిగతా దేశాలకు సంబంధించి అంటే గాజా పాలస్తీనాలకు మద్దతుగా వివిధ దేశాలకు వినిపిస్తున్న మద్దతు నోటి మాటగా కనిపిస్తోంది తప్ప ఎక్కడ వాళ్ళకి సైనిక సాయం విషయంలో కావచ్చు లేకపోతే మద్దతుగా వెళ్ళి యుద్ధంలో మీరు నిల్చోండి, మీ వెనకాల ఉన్నాం, పోరాడతాం. ఇన్ఫాక్ట్ ఇరాన్ మరి ముఖ్యంగా ఇరాన్ కాస్త వెనకాల హమాస్ కి మద్దతుగా ఉంటుందంటే ఒక ప్రచారం జరిగిన నేపథ్యంలో ఇరాన్ కూడా బయటకు వచ్చి మాటను ఎక్కడ అఫీషియల్ గా చెప్పడం కావచ్చు లేకపోతే ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వటం లేదు. ఎందుకంటే గత 4 వారాలుగా మనం చూస్తూనే ఉన్నాం, ఎక్కడ కూడా అటువంటి అంశాల ప్రస్తావన లేదు. ఈ నేపథ్యంలో హమాస్ కాస్త వెనకడుగు వేసే అవకాశం ఉందా అంటే కనుక అవునైన మాట వినిపిస్తోంది. కానీ ఇటు నోటి మాటగా మాత్రం కాస్త డిఫెన్సివ్ వేలు ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది తప్ప ఇజ్రాయెల్ విషయాన్ని ఇక్కడ ఉటంకిస్తూ ట్రంప్ ని ఉద్దేశిస్తూ మాట్లాడే అవకాశం ఉంది తప్ప నేరుగా హమాస్ యుద్ధానికి వెళ్లే అవకాశాలు దాదాపుగా లేవనే చెప్పుకోవాలి. ఒకవేళ వెళితే కనుక ఆ పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా తెలుస్తూ ఒకవేళ హమాస్ కనుక యుద్ధానికి దిగే అవకాశం ఉంటే నేరుగా అమెరికానే దించుతుంది, నేరుగా ట్రంపే యుద్ధానికి అంటే అమెరికానే రంగంలోకి దిగుతుందా లేకపోతే ఇజ్రాయెల్ ని పంపిస్తుందా లేకపోతే లెబనాన్ కి సంబంధించి ఇటు లెబనాన్ కావచ్చు లేకపోతే యెమెన్ లోనే హౌతీలు కావచ్చు లెబనాన్ కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఇవన్నీ ఎలా ఉండబోతుంది అనేది ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే హమాస్ కి మద్దతుగా నిలిచి ఇటు హౌతీలు కావచ్చు అలాగే మిగిలిన రెబల్స్ కి సంబంధించి లెబనాన్ రెబల్స్ కావచ్చు వీళ్ళందరూ ఎలా మద్దతుగా వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ మద్దతుగా నిలిచిన సందర్భం కనిపించలేదు. ఇజ్రాయెల్ హమాస్ ఈ యుద్ధ పరిస్థితులు వచ్చిన తర్వాత ఒకరికొకరు మద్దతుగా నిలిచిన సందర్భం ఉంది. అంటే ఇజ్రాయెల్ మాట వచ్చినప్పుడు మద్దతుగా నిలిచాయి కానీ అమెరికా ప్రస్తావన వచ్చినప్పుడు ఎవరు కూడా గొంతు విప్పుతున్న పరిస్థితి కనిపించడం లేదు. సో ఇటువంటి సందర్భంలో అక్కడ ఏం జరుగుతుంది? నేరుగా ట్రంప్ గతంలో కూడా వార్నింగ్ ఇచ్చాడు కాబట్టి కేవలం వార్నింగ్ కే పరిమితం అవుతాడా లేకపోతే ఇక్కడ హమాస్ కి సంబంధించి రియాక్షన్ చూసిన తర్వాత రంగంలోకి దిగుతాడా? గతంలో కూడా అన్నాడు ఇదే లాస్ట్ వార్నింగ్ అంటే గతంలో కూడా చెప్పాడు. గతంలో చెప్పిన కేవలం బెదిరింపులకు మాత్రమే పరిమితం అవుతాడా లేకపోతే రంగంలోకి దిగి యుద్ధానికి దిగుతాడా అనేది మాత్రం ఆసక్తికర పరిణామానికి చెప్పుకోవాలి. ఎందుకంటే బెంజమిన్ నెతన్యాహు కూడా వాళ్ళ సైన్యంతో భేటీ అంటే రక్షణ శాఖ మంత్రులతో భేటీ అయినట్టుగా ఇన్ఫాక్ట్ వార్ క్యాబినెట్ భేటీ అయినట్టుగా ఆ మధ్య చర్చలు జరిగాయి. సో బహుశా ఏ క్షణాన్నైనా ఇజ్రాయెల్ ని ముందుకు పంపించి యుద్ధానికి దిగే అవకాశం ఉందన్నలో మళ్ళీ అతిశయోక్తి లేదనుకోవాలి ఇక్కడ. రోహిత్ సచిన్, హమాస్ కు ట్రంప్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు బందీలను విడుదల చేయాలి అని. బందీలను విడుదల చేయకపోతే ఒక్క హమాస్ సభ్యుని కూడా ఉంచను అంటూ ఆయన వార్నింగ్ ఇచ్చారు. గాజాను మరింత నాశనం చేస్తామంటూ హెచ్చరికలు పంపించారు. ఇప్పటికే గాజా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు ట్రంప్ హెచ్చరికతో ఏం జరుగుతుందో అనే భయం మళ్ళీ కనిపిస్తుంది. ట్రంప్ ఇప్పటికే 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు మరోసారి ఇచ్చారు. బందీలను విడుదల చేయాలి అని, అలాగే చనిపోయిన వారి మృతదేహాలను అప్పగించాలని. హలోనా లేక గుడ్ బైనా ఏదో మీరే తేల్చుకోండి అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ ఈ హెచ్చరికలను బేఖాతరు చేస్తే ఫలితాన్ని అనుభవిస్తారు అంటూ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే ఇజ్రాయెల్కు ఏమేం కావాలో వాటన్నిటినీ కూడా పంపిస్తాను, నేను చెప్పినట్టు చేయకపోతే ఒక హమాస్ సభ్యుడు కూడా ఉండడు అంటూ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. దీనిపై ఇప్పుడు హమాస్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.